భారత్లో డెంగ్యూ తీవ్రతపై డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డెంగ్యూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్లు తెలిపింది. డెంగ్యూలోని 4 ప్రధాన వేరియంట్లు రాష్ట్రంలో ఉన్నట్లు తెలిపింది WHO. మరణాల రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. తెలంగాణలో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దేశంలో డెంగ్యూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉందని చెప్పింది WHO. భారత్లో డెంగ్యూ తీవ్రతపై ఇటీవల ఓ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇందులో రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు హెచ్చరించింది. డెంగ్యూలోని 4 ప్రధాన వేరియంట్లన్నీ తెలంగాణలో కనిపిస్తున్నట్టు వెల్లడించింది. DENV1, DENV2, DENV3, DENV4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు తెలిపింది. కొన్నిసార్లు 2-3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా మరణాల రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పింది WHO. గతేడాది రాష్ట్రంలో 8,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 500 మంది డెంగ్యూ బారిన పడ్డారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో డెంగ్యూను ఎదుర్కొనేందుకు సమర్థవంతంగానే చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉందని డాక్యుమెంట్లో తెలిపింది WHO. డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నా సవాళ్లు ఇంకా ఉన్నాయని తెలిపింది. ఇప్పటికీ చాలా చోట్ల కుంటలు, చెరువులు, డ్రైనేజీలు, నాలాల వంటి ప్రదేశాలు డెంగ్యూ దోమల వృద్ధికి కారణమవుతున్నాయని చెప్పింది WHO. ఇప్పుడు ఇండ్లలోనూ డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతున్నాయని, అది కలవరపరిచే అంశమని ఆందోళన వ్యక్తం చేసింది. డెంగ్యూ పేషెంట్లు ఇంటికి వచ్చాక ఆ దోమలతో వారికి మరింత సమస్యగా మారుతున్నట్టు తెలిపింది. మాన్సూన్ ఎంటర్ అయ్యాక డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది WHO. మాన్సూన్ ప్రారంభమయ్యాక డెంగ్యూపై ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లేకపోవడము డెంగ్యూ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నట్టు తెలిపింది WHO. కొన్ని హాస్పిటల్స్ డెంగ్యూ కేసులపై ఆలస్యంగా రిపోర్ట్ చేస్తుండటంతో కేసుల సంఖ్యపై ఒక్కోసారి గందరగోళం ఏర్పడుతుందని చెప్పింది. మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కేసులను ఆలస్యంగా రిపోర్ట్ చేస్తున్నాయని చెప్పింది. దీంతో డెంగ్యూ నియంత్రణ కొంత కష్టమవుతుందని చెప్పింది WHO. డెంగ్యూకు సరైన ఖచ్చితమైన ట్రీట్మెంట్ అంటూ లేదని తెలిపింది. ఆదిలోనే గుర్తించడం వల్ల తీవ్రతను తగ్గించేందుకు వీలవుతుందని తెలిపింది. డెంగ్యూ మరింత వృద్ధి చెందకుండా అడ్డుకునేందుకు దోహదపడుతుందని తెలిపింది WHO. డెంగ్యూ సోకిన మొదట్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్లల్లో నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, గ్రంథుల వాపు, దద్దుర్లు ఉంటాయని చెప్పింది WHO. సివియర్ డెంగ్యూ కేసుల్లో తీవ్రమైన కడుపు నొప్పి, వేగంగా శ్వాస తీసుకోవడం, ముక్కు, చిగుర్ల నుంచి రక్తం కారడం, అలసట, వాంతులు, విరేచనాల్లో రక్తం, బాగా దాహం వేయడం, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది. డెంగ్యూ ఇన్ఫెక్షన్లు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయని తెలిపింది WHO. క్లైమేట్ చేంజ్ తో మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా డెంగ్యూ వైరస్ పెరగడానికి దోహదం చేస్తుందని చెప్పింది WHO. కొన్నిసార్లు వివిధ ప్రాంతాల్లో రాజకీయ, ఆర్థిక స్థితిగతులు కూడా డెంగ్యూ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సరైన చికిత్స లేకపోవడం, స్థానికులకు దానిపై అవగాహన కల్పించకపోవడం, దోమల వృద్ధికి కారణమయ్యే ప్రాంతాలపై సరైన సర్వేలెన్స్ లేకపోవడం వంటివి కారణమవుతున్నాయంది WHO.